ప్రత్యేకంగా బొట్టు ఎందుకు పెట్టుకున్నారు? ఎంత ఆధ్యాత్మికం ఎందుకొచ్చింది? దైవభక్తా? లేదంటే నేను శుద్ధపూసని అని ప్రజల్ని మరోసారి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారా? అంటే కేసు దగ్గరికి వస్తుంది కదా! లిక్కర్ స్కామ్ కేసు. సో, దానికి సంబంధించి నేను అలాంటివాడిని కాదు, నేను శుద్ధపూసలా కనిపించాలని చెప్పేసి ఒక బొట్టు పెట్టుకున్నారనుకుంటున్నారా? అంటే నాకైతే అర్థం కావట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు సడెన్‌గా ఎందుకు ఇలా బొట్టు పెట్టుకున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే, ఇదంతా కేవలం హరిహర వీరమల్లు ఎఫెక్టే. ఎందుకని చెప్తున్నారంటే, గుడి అంటే ఎంత డబ్బులుంటే మాత్రం గుడి సెట్టేసుకుని మరి, తిరుమల సెట్టేసుకుని మరి పూజల కార్యక్రమాలు నిర్వహించినోడు సడెన్‌గా బొట్టెందుకు పెట్టుకున్నారు అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు. ఇది కేవలం హరిహర వీరమల్లు ఎఫెక్టే. పవన్ కళ్యాణ్ గారు మన సనాతన ధర్మం గురించి అందరికీ తెలియాలని ఒక సినిమా తీశారు కదా! సో, నేను కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తాను, నేను కూడా రెస్పెక్ట్ ఇస్తానని చెప్పేసి ఒక బొట్టు పెట్టుకుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి మరి డ్రామాలు వేస్తున్నారేంటో తెలియట్లేదు గానీ, జగన్మోహన్ రెడ్డి గారు నేనైతే ఎప్పుడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకొని మొదటిసారి అయితే సమావేశానికి హాజరయ్యారు.